మాట్లాడారండి, అది కూడా ఒకసారి చూద్దామండి. అక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడండి. పరిస్థితి లేదు. ఏ మూర్ఖుడు చెబుతాడమ్మా అలాగా? ఏ మూర్ఖుడు చెబుతాడు అలాగా? నాకేం పని? నా బిడ్డలు అనుకొని చెప్పాను తప్ప నాకేం వస్తుందండి? మీకేం అధికారం ఉంది? నాకు ఏ అధికారం లేదు, అదే చెప్తున్నా కదా. తప్పులేదు, ఆయన అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. నేను పొరపాటు చేశాననే చెప్తున్నాను. నేను అనవసరంగా సలహాలు ఇచ్చాను. ప్రపంచ వేదికల మీద అలాగా ఈ దేశం పునాదులు ఏర్పడినప్పుడు ఒక కుటుంబ వ్యవస్థ ఉంటుంది. కుటుంబ వ్యవస్థ ఈ ప్రపంచంలో అత్యద్భుతంగా ముందుకు వెళుతున్న ఏకైక వ్యవస్థ భారతదేశం. ఈ భారతదేశంలో ఎవరు ఎలా బతకాలనేది రాజ్యాంగం నిర్దేశిస్తుంది, నేను కాదు. ఒకవేళ ఎవరి హక్కులకైనా భంగం కలిగినప్పుడు దానికి ఇలాంటి వ్యవస్థలు ఉంటాయి. సో నాకు అర్థమైంది ఏంటంటే, సలహాలు ఇవ్వటం మానుకోవాలి. సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానుకోవాలి. ఎవరిదాడికి తెలుసు ఇక్కడ. అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని, ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా. ఎవరి అభిప్రాయాలు ఎవరి వాళ్ళకి తెలుసు. రైట్. అన్వేష్ కూడా మాట్లాడాడండి. అన్వేష్ కూడా ఒకసారి చూద్దాం, అతనేం మాట్లాడాడు. దేవికి సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు. అదే చేతితో గరికపాటి గారికి, యాక్టర్ శివాజీ గారికి, తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు. వినాయకుడి సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను. చెప్పే ముందు నేనేమన్నానండి, ద్రౌపది దేవిని సైంధవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను. బలాత్కారం అంటే ఇంగ్లీష్లో ఏంటి? రేపు. తర్వాత సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోబోయి చచ్చిపోయారు అన్నాను. అంటే ఇక్కడ చీరలు కట్టుకున్న వాళ్ళు, ఆ మగవాళ్ళు ఏది చేస్తే వాళ్ళు చచ్చిపోయారు. ఇక్కడ 60,000 రేపులు జరిగాయి. సో వీళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తింటున్నారు, ఇదేం చేస్తున్నారు అని అడిగి అక్కడ సందర్భం. కానీ అక్కడ అంత చెప్పే ఛాన్స్ లేదు. తప్పు జోరులేదు కాబట్టి క్షమాపణలు కోరుకుంటాను. అదే తప్పు నేను ఒప్పుకుంటున్నాను కదా. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం కక్కుకొని చచ్చిపోతాను. కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఛాలెంజా? వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. నేను తప్పు చేస్తే ఈ రోజు రాత్రికి రక్తం కొక్కుని చచ్చిపోతాను. కానీ మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుగు మీద మచ్చలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతారు. నేను చెప్తున్న తప్పుని స్వీకరించకపోతే. 2, గరికపాటి గారికి టీషర్టును జీన్ ప్యాంట్ ఆడవాళ్ళు వేసుకుంటే నచ్చదని అంటున్నారు. నేను అబ్బాయి వేసుకుంటున్నారు కదండి అంటే అవన్నీ నాకు తెలియదు. ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలి, చీరలు కట్టుకోవాలన్నారు. ఓకే, అది ఆయన పెద్ద ఆయన కాబట్టి నేను ఆయన్ని తిట్టలేదు. కాకపోతే కొన్ని పదాలు వారాను, దాన్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరుకుంటున్నాను. ఇంకా శివాజీ గారిని ఆయన సామాన్లు అన్నందుకు నేను తిట్టాను, ఆయన వెనక్కి తీసుకుంటాను. రైట్. రవికుమార్ గారు చూశారు కదా, సో ఇతను వాచాలత్వం కూడా చూశారు. క్షమాపణలు చెప్పే దాంట్లో ఎటకారం, రాత్రి రక్తం కక్కుని చచ్చిపోతాను, లేకపోతే మీ అందరికీ కష్టదరిద్రాలు. ఇప్పుడు నమ్మకాలు లేని వాడు శాపాలు ఎలా పెడతాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం ఉన్నవాడే కదా శాపాలు పెట్టేది. ముందుగా అందరికీ నమస్తే అండి. అసలు ఈ అన్వేష్ అనే అతను అంటే వాడికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని నాకు కూడా తెలియదు. 1 మిలియన్ ఫాలోవర్స్ నిన్న అన్ఫాలో అయ్యారు. అవునంట, నాకు కూడా తెలియదు అసలు ఎవరో అనుకున్నాను అన్వేష్ అంటే. బట్ ఎనీహౌ అంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు అంటే ఈ మస్ట్ బి ఇన్ఫ్లుయెన్సర్. ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు అంటే ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండొచ్చు. బట్ ఎనీహౌ తను మాట్లాడింది కూడా నేను చూశాను రాత్రి. చూసిన తర్వాత చాలా అభ్యంతరకరంగా ఉన్నదండి. ఎట్టి పరిస్థితుల్లో సభ్య సమాజంలో అట్లా హావభావాలు చేస్తూ అట్లా మాట్లాడడం చాలా తప్పు. ఖచ్చితంగా పోలీసులు వాడిపైన యాక్షన్ తీసుకోవాల్సిందే. క్షమాపణలు చెప్తున్నాడు కానీ బట్ చట్టం ప్రకారం ఎంతమంది అయితే మనసులు గాయపడ్డాయో, ఎంతో మంది మనోభావాలకు దెబ్బతిన్నాయో, ఎంతో మంది ఇప్పుడు ఒకరిని ఆదర్శంగా తీసుకుని నడిచే వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి ఖచ్చితంగా చట్ట ప్రకారం అతన్ని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షించాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఇంకోటి, గుడ్డిగా జనాలు కూడా ఏమైపోయిందంటే 1-2 మాటలు మాట్లాడి 2-3 రీల్స్ ఇట్లా ఫేస్బుక్ లోనో ఇన్స్టాలోనో వేయంగానే పిచ్చి పిచ్చిగా ఫాలో అవ్వడము, వాడే అది అనుకోవడం అనేది కూడా కొంచెం ఆలోచించి చేయాలనేది జనాలకు కూడా తెలిసి వస్తుంది దీని ద్వారా. ఇదొకటి. రెండో విషయం, అంతకుముందు శివాజీ గారు మాట్లాడిన విషయం కావచ్చు, లేదా దానికి ప్రతిక్రియగా అనసూయ గారు మాట్లాడేటువంటి విషయం కావచ్చు, ఈ రెండిట్లో నాకు సరే శివాజీ గారు మాట్లాడుతూ 1-2 పదాలు జోడినారు. కానీ ఇప్పుడు చూడండి, ఒకటేమో బాధ్యత, ఇంకొకరేమో కొంచెం నిర్లక్ష్యంగా అహంకారంగా మాట్లాడినట్టు అనిపించింది నాకు వాళ్ళిద్దరు వర్షంలో. సరే శివాజీ గారు బాధ్యత ఆయనకు ఎవరు ఇచ్చారో ఆ బాధ్యత తీసుకోమని ఎవరు చెప్పారు? రాజ్యాంగం చెప్పిందా, చట్టం చెప్పిందా, ఏమన్నా అది ఇచ్చాక అని చెప్పేసి ఎవరైనా అడిగితే దానికి నేనేం చెప్పలేను.
బట్ ఆయన మాట్లాడిన దాంట్లో కొంచెం బాధ్యతగా అనిపించింది. ఆ బాధ్యతాయుతంగా మాట్లాడి అనిపించింది. దాంట్లో ఒక 2 పదాలు దొరికినాయి. ఎస్, ఖచ్చితంగా తప్పే, అది కూడా 100% తప్పే. మరి దానికి ప్రతిక్రియగా మాట్లాడే వాళ్ళే అంటే దొంగ అన్నట్టుగా మాట్లాడి అనిపించింది. ఆవిడదే అసలు యాక్చువల్ గా కరెక్ట్ గా డ్రెస్సింగ్ బాగుండదు. ఆవిడ అసలు ఏమంటే దేంట్లో మన ఇన్స్టాలో దాంట్లో ఇంట్లో పెట్టేస్తా ఉంటది. అది కూడా కొంచెం అంటే చూడడానికి కూడా ఇబ్బంది ఉంటదండి. 100% 100% ఇబ్బంది ఉంటది. ఇప్పుడు మనం టీవీలో చూడాలనుకున్నా కూడా అప్పుడప్పుడు ఇబ్బంది ఉంటది. పిల్లలతో కలిసి కూర్చొని చూడలేము ఆవిడని. దాని తర్వాత ఈవిడ పెట్టే పోస్ట్ ఒకటి, ఆ ఫోటోలు ఒకటి ఫేస్బుక్ లో దాంట్లో దీంట్లో పెడతా ఉంటది. అవి కూడా చూడలేము. మన పిల్లలతో పక్కన కూర్చొని ఎట్లా చూస్తామండి, ఎంత ఇబ్బందిగా ఉంటది. అంటే ఇప్పుడు ఆవిడ వేసుకున్నదని చెప్పేసి అది చూడదని చెప్పేసి మేము మూసుకొని పోవాలన్నా, కళ్ళు మూసుకొని పోవాలన్నా? అట్లా కాదు కదా. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అన్నాక కొంచెం బాధ్యత ఉంటది వాళ్ళకు కూడా అంటున్నా. ఇప్పుడు అనసూయ గారికి కూడా బాధ్యత ఉంటది. ఎందుకంటే ఆవిడ కూడా 100%. చాలా మందికి సమాజంలో అనసూయ అంటే తెలుసు, ఆవిడ ఒక యాంకర్ అని తెలుసు, సినిమాలో నటిస్తుందని చెప్పేసి తెలుసు. తెలిసినప్పుడు అరే నన్ను చాలా మంది గుర్తుపడతారు, చాలా మంది నన్ను చూసి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతారని తెలిసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, బాధ్యత పెరుగుతుంది. ఎస్, నేను బాధ్యతగా ఉండాలా, సమాజంలో నన్ను కూడా చూస్తున్నారని చెప్పేసి ఆవిడ కనిపించినప్పుడు ఆవిడ కూడా దానికి తగ్గట్టుగానే వ్యవహారం పెట్టుకోవాలా, తగ్గట్టుగానే తన యొక్క డ్రెస్సింగ్ కావచ్చు, వేరేది కావచ్చు పెట్టుకోవాలా. అందులో ఏదో రెచ్చగొడుతున్నట్టుగా కావాలని ఏదో ఏమంటారు, ఏదో వెంటనే రాత్రికి రాత్రి ఏదో నేను కొంచెం ఏదో వివాదాల్లో పడి కొంచెం హైలైట్ కావాలా అనే ఉద్దేశంతో పెడుతున్నట్టుగా కొన్ని ఫోటోలు నాకు అప్పుడు ఆ మధ్యలో అనిపించినాయి, నేను చూసి నాకు గుర్తుకొచ్చిన తర్వాత. సో అది మాత్రం ఖచ్చితంగా తప్పు, నిర్లక్ష్యము, అది అహంకారంగానే మాట్లాడినట్టుగా అనిపించింది. ఎందుకంటే దొంగ అని మాట్లాడడం. శివాజీ గారి దాంట్లో నాకు తెలిసి ఆ 2 తప్పులు తప్ప మనకు పెద్ద తప్పేం కనిపించాలి, బాధ్యతగా మాట్లాడి అనిపించింది. ఆయన చిన్నపిల్లడు ఏం కాదు కదా, ఆయన ఎప్పటి నుంచో సినిమా యాక్టరు, ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాడు, చూస్తున్నాడు, సమాజాన్ని దగ్గరగా చూస్తున్నాడు. చూసి తన యొక్క అనుభవాన్ని సరే తనకు కూడా పిల్లలు ఉన్నారు, దాదాపు అంటే పెద్దగానే పిల్లలు ఉండే ఉంటారు ఆయనకు కూడా. ఆయన్ని చూసి ఆయన ఏదైనా అప్పుడు ఆ ప్లాట్ఫామ్ ని వాడుకొని చెప్దాం అనుకున్నాడేమో, చెప్పాడు. చెప్పిన దాంట్లో 1-2 మాటలు దొల్లినాయి, తప్పేం లేదు, నాకైతే ఏం తప్ప అనిపించట్లేదు. కానీ ఆ 2 పదాలు మాత్రం కొంచెం ఆయన ఫ్లోలో వచ్చేసినట్టునే, దాన్ని ఆయన వెనక్కి తీసుకున్నాడు కాబట్టి దాన్ని మనం వదిలేసేయాలి. ఇప్పుడు మొత్తానికి సమాజంలో వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్, శివాజీ గారు కావచ్చు, అనసూయ గారు కావచ్చు, వీడు మాట్లాడుతున్నా చివరిలో అన్వేష్ ఏదో వాడు నాకు తెలిసి అప్పుడప్పుడు ఏదో రీల్స్ లో వస్తుండే, ఏదో దేశాలు చూపించుకుంటూ రీల్స్ లో వస్తుండే. ఇంతగా సమాజం పట్ల తనకెందుకు అంత సడన్ గా బాధ్యత పెరిగిందో, తను ఎందుకు అంత చూసారు కదా. మీకు దరిద్రాలు పట్టుకుంటే ఒకవేళ ఇది జరగకపోతే ఈ సంవత్సరం మొత్తం అని చెప్పి శాపం కూడా ఇచ్చాడు. నమ్మకాలు లేనివాడు శాపాలు ఎందుకు ఇచ్చాడో మరి అర్థం కాల. నాకు ఆ మధ్యలో తెలిసింది ఏంటంటే, మనోడు ఏదో యూట్యూబ్ లోనో రేడియోలోనో రామాయణం మహాభారతం ఏదో కీర్తన చేసినట్టు, వీడు వాయిస్ చేసినట్టుగా నాకు ఆ మధ్యలో ఏదో కనిపించింది. నాకు మరి ఎంతవరకు నిజం అవుతుంది కానీ దేవుడిపై నమ్మకం ఉన్నట్టే ఉన్నది మనోడికి కూడా. కాకపోతే ఈ మధ్యలో కొన్ని దేశాలు తిరుగుతూ ఉన్నాడు కదా, చాలా దేశాలు తిరుగుతూ ఉంటాడు అనుకుంటా. అందులో ముస్లిం దేశాలు అవన్నీ తిరుగుతూ ఉంటాడు. మరి అక్కడ నుంచి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడా, అక్కడ నుంచి ఎవరైనా వాడిని ఖరాబ్ చేశారేమో తెలియదు, కానీ అదే అనిపిస్తా ఉంది. మరి అట్లా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఆ విధంగా మాట్లాడాడో ఏమో తెలియదు. బట్ ఎనీహో జనాలందరూ కూడా అన్ఫాలో అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అట్లా బుద్ధి చెప్పాల్సిందే. ఎట్ ది సేమ్ టైం పోలీసులు కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు కావచ్చు, ఏ చట్టాలు అయితే వర్తిస్తాయో దాని ప్రకారం తనని పట్టుకొని రావాలి, తనని శిక్షించాల్సిందే. చట్టం ప్రకారం కోర్టుకు పోవాల్సిందే, అందులో డౌట్ లేదు. నేను ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుని ఏంటంటే, ఇంతకుముందు కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ మోరల్ పోలీసింగ్ అని చెప్పేసి, మరి ఆయన కూడా పెద్ద వ్యక్తే, మరి ఎవరు ఇచ్చారని బాధ్యత. ఇప్పుడు సరే మీ ఇంట్లో అయినా కానీ మా ఇంట్లో అయినా కానీ కొంచెం సమాజం పట్ల బాధ్యతగా మాట్లాడుతున్న ఈ చర్చలో మనం రాజకీయాలు మాట్లాడట్లేదు. ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, అది ఏ సిద్ధాంతం వాళ్ళైనా కావచ్చు, ఏ ఐడియాలజీని పట్టుకుని వచ్చే వాళ్ళైనా కావచ్చు, పిల్లల పట్ల మనము ఏ విధంగా అంటే మనం మాట్లాడే మాటలు పిల్లలు వింటారు ఖచ్చితంగా. మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లలు వింటారు ఖచ్చితంగా, వాళ్ళు వింటారు. సరే గ్రాంటెడ్ గా తీసుకునే అవకాశాలు ఉంటాయి కొన్ని. సో మనం చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా మాట్లాడాల్సి ఉంటుంది. మనం ఇక్కడ కూడా ఇటువంటి విషయాల్లో కూడా రాజకీయాలు మాట్లాడకూడదు. నేను మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు కోటేశ్వరరావు గారు మోరల్ పోలీసింగ్ అవన్నీ, సరే మోరల్ పోలీసింగ్ అవన్నీ ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడ ఉండదు చెప్పండి, ఏ సమాజంలో ఉండవు మోరల్ పోలీసింగ్? ఇంట్లో దగ్గర నుంచి మొదలవుతాయి, ప్రతి చోట మోరల్ పోలీసింగ్ ఉంటుంది, 100% ఉంటుంది. మోరల్ పోలీసింగ్ లేకపోతే ఇంకా విచ్చలవిడితనం పెరిగిపోతుంది. ఇప్పుడు చూడండి 31 డిసెంబర్ వస్తుంది, 35 డిసెంబర్ వస్తుంది కాబట్టి అందరు యూత్ కి చెప్తుంటారు, అదే చూసి వెళ్ళండి, ఆ రోజు ఏం చేయదు, 35 డిసెంబర్కి అసలు ఏం రిలవెన్స్ ఉన్నది, ఎందుకు మనం చేసుకుంటున్నాం, ఏం అవసరం, అదే మన ప్రకృతిలో ఏమైనా మార్పు వస్తుందా,
పోనీ దాని 31st డిసెంబర్ ఇయర్ చేంజ్ అని ఏ విధంగా చెప్పు, కేవలం క్యాలెండర్ మాత్రమే చేంజ్ అవుతుంది, అది కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ ఒకటే చేంజ్ అవుతుంది, వేరే ఏం లేదు అని చెప్పేసి వాళ్ళకి మనం చెప్తూ ఉంటాం. చెప్పినప్పటికీ కూడా పోలీసులు కూడా చెప్తుంటారు, పోలీసు వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్తుంటారు, ఎవరైనా 12 తర్వాత కనిపించారో వాళ్ళకి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తుంటారు. పోలీస్ చెకింగ్ ఉంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ ఇవన్నీ చెప్తుంటారు. మరి వాళ్ళు అప్పుడు అది కూడా మన ఇంట్లో చెప్పమా, మనం చెప్పకూడదా? మన పిల్లలకి, మన ఫ్రెండ్స్ కి, మన వాళ్ళ పిల్లలకి చెప్పమా? చెప్తాగా దాన్ని మొరల్ పోలీసింగ్ అంటామా? చెప్పకపోతే ఏమవుతుంది? ఇక విచ్చలవిడితనం పెరుగుతుంది కదా, విచ్చలవిడితనం పెరుగుతుంది. రేపు పొద్దున ఇప్పుడు మరి అనసూయ లాంటి వారు, అనసూయ గారిని చూసుకొని అనసూయ లాంటి వారికి వచ్చే కొత్త తరం వాళ్ళు ఇంకా విచ్చలవిడిగా చేస్తారు. అని ఓకే చేద్దామా, యాక్సెప్ట్ చేద్దామా? అట్లా కాదు కదండి. అంటే మనం కొంచెం మీరు కూడా పెద్దవాళ్ళు ఒకసారి ఆలోచించి మీరు కూడా ఒకసారి దానికంటే టీవీలో కనిపిస్తున్నాం మనం కరెక్టే, కానీ ఇక్కడ కూడా రాజకీయంగా ఒక ఐడియాలజీ వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టుగానే అనిపించింది మన కానీ అట్లా కాదు, అది కరెక్ట్ కాదు. 100% శివాజీ గారు మాట్లాడింది రైట్, 100%